విస్పర్స్ ఆఫ్ సోల్ వేవ్స్ 11వ ఎపిసోడ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లోని కొన్ని చాలా కీలకమైన మూమెంట్స్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా కొన్ని దాగి ఉన్న రహస్యాలు, అనుకోకుండా బయటపడ్డ నిజాల గురించి మాట్లాడుకుందాం. ఈ మాటలతోనే మన కథానాయకుడు టే తన పొసెసివ్నెస్ని బయటపెట్టాడు. ఇది కేవలం కోపం కాదన్నమాట. తనకే సరిగ్గా అర్థం కాని ఫీలింగ్స్ నుంచి పుట్టిన ఒక రకమైన ప్రొటెక్షన్ ఇది. అసలు ఈ మాటలే కథలో పెద్ద కాన్ఫ్లిక్ట్కు దారితీస్తాయి. టే క్యారెక్టర్ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మనకిక్కడే అర్థమైపోతుంది. సో ఒక పవర్ఫుల్ సీఈఓ, తన ప్రపంచాన్ని మార్చేస్తున్న ఒక అమ్మాయి గతాన్ని తెలుసుకోవాలని రహస్యంగా ఎంక్వైరీ మొదలుపెడతాడు. జస్ట్ సమాచారం కోసం స్టార్ట్ చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ కొద్దిసేపట్లోనే అదుపు తప్పుతుంది. ఊహించని నిజాలు బయటపడతాయి. అంతేకాదు, తన సొంత ఫీలింగ్స్ కూడా అతనికి తెలిసివస్తాయి. ఇక ఫస్ట్ సెక్షన్కి వస్తే, చీకటిలో ఒక రహస్యం. అర్ధరాత్రి నిశ్శబ్దంలో టే ఒక సీక్రెట్ ఫోన్ కాల్ చేయడంతోనే ఎపిసోడ్లో అసలు టెన్షన్ మొదలవుతుంది. జోకి వచ్చిన పీడకలు చూసి టే చాలా డిస్టర్బ్ అయ్యాడు. వెంటనే ఆమె గతాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన నిస్సహాయతే కోపంగా మారిపోయింది. ఇంకాలోచించకుండా వెంటనే యాక్షన్లోకి దిగాడు. ఒక ప్రైవేట్ నంబర్కి డయల్ చేయడం, ఇన్ఫర్మేషన్ కావాలని డిమాండ్ చేయడం, సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం. అతని పనులు ఎంత వేగంగా, ఎంత రూత్లెస్గా ఉంటాయో మనమిక్కడ చూడొచ్చు. తన అసిస్టెంట్కి టీ ఇచ్చే ఈ ఆర్డర్స్ చూడండి. అతని క్యారెక్టర్ ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత అధికారికంగా ఉంటుందో క్లియర్గా తెలుస్తుంది. ప్రతి చిన్న డీటెయిల్ కావాలి, లేకపోతే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయని హెచ్చరించడం వెనుక ఆమె గతాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనే తపన మనకు కనిపిస్తుంది. కానీ ఈ కఠినమైన ఆర్డర్స్ వెనుక లోపల ఒక పెద్ద ఇమోషనల్ స్ట్రగుల్ నడుస్తోంది. నిద్రపోతున్న జోని చూస్తూ ఆమెపై తనకున్న పొసెసివ్నెస్, ఆమె బాధను ఎలాగైనా దూరం చెయ్యాలనే బలమైన కోరిక, ఈ రెండిటి మధ్య అతను నలిగిపోతున్నాడు. ఈ సంఘర్షణే అతన్ని ఒక ప్రమాదకరమైన దారిలోకి తీసుకెళ్తోంది. రాత్రంతా ఇంత టెన్షన్ తర్వాత ఉదయం మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టోరీ ఫోకస్ జో వైపుకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా లైట్గా, హ్యాపీగా ఉంటుంది. జో రీల్స్ చూస్తూ, బీటీఎస్ పాటలకు చిందేస్తూ చాలా సరదాగా కిచెన్లోకి వెళుతుంది. ఆమె ప్రవర్తన చూస్తే రాత్రి పీడకల వచ్చిన అమ్మాయేనా ఈమె అనిపిస్తుంది. అంటే ఇది ఆమె నిజమైన స్వభావమా, లేక తన గతాన్ని దాచుకోవడానికి ఆమె వేసుకున్న ఒక మాస్కా? టే వాళ్ల అమ్మ హన్తో జోక్ చేస్తూ, నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే నేనే నిన్ను కాపాడాలి అని అంటుంది. ఈ మాటల్లో ఆమె ప్లేఫుల్నెస్, డ్రమాటిక్ నేచర్ మాత్రమే కాదు, తను ఎంత ఈజీగా అందరితో కలిసిపోతుందో కూడా తెలుస్తుంది. ఒకవైపు జో ఇంత లైట్గా ఉంటే, మరోవైపు టే ప్రవర్తనలో ఏదో తేడా ఉందని వాళ్లమ్మ హన్ గమనిస్తోంది. ఈ స్లైడు ఆ రెండు డిఫరెంట్ అట్మాస్ఫియర్లను మన ముందు ఉంచుతుంది. జోకి తెలియకుండానే ఆమె చుట్టూ ఏదో పెద్ద తుఫాను రాబోతుందని మనకొక హింట్ ఇస్తుంది. కిచెన్లో మ్యూజిక్, నవ్వులు వినిపిస్తున్న టైంలోనే స్టడీ రూంలో టే లైఫ్ని మార్చే ఒక ఫైల్ ఓపెన్ కాబోతోంది. ఫైనలీ టే వెయిట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇది జస్ట్ ఒక ఫైల్ కాదు, కథలో ఒక టర్నింగ్ పాయింట్. ఇది అన్నీ మార్చేస్తుంది. ఆ ఫైల్ పేరు ది హార్ట్ బ్రేక్ ఫైల్. పేరుకు తగ్గట్టే ఆ ఫైల్లో ఉంది జో కాలేజీ రోజుల్లో జరిగిన ఒక పెయిన్ఫుల్ లవ్ ఫెయిల్యూర్ గురించి. ఆమె పీడకలలకి కారణం ఇదే అన్నమాట. జస్ట్ ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్కే ఒక మనిషి ఇంతలా బ్రేక్ అయిపోతారా అని టే తనలో తానే అనుకుంటాడు. అతనికి అస్సలు అర్థం కాదు. జో గతం ఒకలా ఉంటే ప్రస్తుతం ఆమె ప్రవర్తన మరోలా ఉంది. ఈ తేడా చూశాక ఆమె గాయం ఎంత లోతైనదో అతనికి అర్థమవుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆమె వేరే వాళ్లను ప్రేమించిందనే ఆలోచనే నా గుండెను ఇంతలా బాధిస్తుందేంటి అని అతను రియలైజ్ అవుతాడు. చూశారా, జో గతం గురించి మొదలైన ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అతని సొంత ఫీలింగ్స్ గురించి ఒక అసౌకర్యకరమైన పరీక్షగా మారింది. ఇప్పుడు ప్రశ్న ఆమె గతం గురించి కాదు, తన గురించి. ఇప్పుడు మనం చాలా సైలెంట్గా కాని పవర్ఫుల్గా ఉండే ఒక సీన్ చూద్దాం. కిచెన్లో జో మరియు టే వాళ్ల అమ్మ మాట్లాడుకుంటూ ఉంటే, టే వాళ్ల నాన్న జూనీ దూరం నుంచి వాళ్లను గమనిస్తూ ఉంటారు. ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్లా ఉంది. మీరిద్దరూ ప్రేమలో పడుతున్నారని మీరే తెలుసుకుంటే చాలు అంటారు జూనీ టే వాళ్ళ నాన్న. చూసారా, కొడుకు మనసులో ఉన్న కన్ఫ్యూజన్ని, అతను దాచడానికి ట్రై చేస్తున్న నిజాన్ని తండ్రి ఎంత ఈజీగా పసిగట్టేశాడో.
తండ్రి చాలా ముందు చూపుతో ఒకరోజు తనే నా లైఫ్ పార్ట్నర్ అని నువ్వే చెప్తావు చూడు అని భవిష్యత్తును ఊహిస్తాడు. కాని టేమంటాడు, ఆమెను అమ్మతో పోల్చకండి అని వెంటనే డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు. తన ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయలేక వాటిని పక్కకి నెట్టేస్తున్నాడు. ఇక క్లైమాక్స్కి వచ్చేశాం. చెప్పని ఒప్పుకోలు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా లోపల దాగి ఉన్న టెన్షన్స్ అన్నీ ఒక్కసారిగా బయటపడతాయి. పెళ్లి గురించి జో సరదాగా ఏదో అంటే టే వెంటనే రియాక్ట్ అయ్యి, నువ్వు చెయ్యాలనుకున్నది ఏదైనా సరే నేను నిన్ను ఆపను కదా అంటాడు. ఈ మాటల్లో అతని పొజెసివ్నెస్, అసహనం అనుకోకుండా బయటపడిపోతాయి. మిస్టర్ కిమ్, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నానని మీకు ఎవరు చెప్పారు అని జో అమాయకంగా అడిగేసరికి టే ఫ్యామిలీ ముందు ఇరకాటంలో పడిపోతాడు. అతని కంట్రోల్ మొత్తం పోయింది. నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను అని తే తడబడుతూ అంటాడు. కాని ఇదొక డినయల్లా లేదు, అనుకోకుండా చేసిన ఒక కన్ఫెషన్లా ఉంది. అతను ఎంత దాచాలని ప్రయత్నించినా అంతకంటే ఎక్కువ బయటపడిపోయాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అనుకోకుండా జరిగిన ఈ సంఘటన టే తనలో తాను కూడా ఒప్పుకోలేని నిజాన్ని అందరి ముందు బయటపెట్టింది. అతని సబ్కాన్షియస్లో ఉన్న ఫీలింగ్స్ ఫైనల్గా అతని కంట్రోల్ దాటి బయటకొచ్చేశాయి. సరే, ఈ నవ్వులు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అన్నీ పక్కన పెడితే ఆ సీక్రెట్ ఫైల్ నుంచి ఒక ప్రశ్న మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయింది. అస్సలు జోని అంతలా బాధపెట్టిన వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నతోనే ఈ ఎపిసోడ్ విశ్లేషణను ముగిద్దాం.